జాప్యాన్ని నిరసిస్తూ రైతులతో కలిసి టీఆర్ఎస్ నాయకులు రోడ్డెక్కారు. మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రంలో వేలాది బస్తాల వరి, మొక్కజొన్న నిల్వ ఉండగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని డిఎస్ రెడ్యానాయక్ మండిపడ్డారు. తేమ శాతం వచ్చి నెల రోజులు దాటినా ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడం రైతుల పట్ల అన్యాయమన్నారు. సుమారు 36,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రంలో ఉండగా ఇప్పటి వరకు 6,000 బస్తాలు కూడా కొనుగోలు కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల భయంతో రైతులు రాత్రింబవళ్లు ధాన్యం వద్దే కాపలా కాస్తున్నారు. ధర్నా కారణంగా ఖమ్మం మహబూబాబాద్ ప్రధాన రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని, రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. నెల 5 వారం రోజుల ముందు మొక్కజొన్నలు కోసి బస్తాలు నింపి కాటా పెట్టి ఉన్నటువంటి మొక్కజొన్నలను ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఇక్కడి నుంచి తరలించలేదు. ఈ మధ్యన 2 వర్షాలు పడిపోయినాయి, మొలకలు వచ్చినాయి. ఇంకా గతంలో ఎప్పుడు లేని విధంగా రైతులని బస్తాలు కొనుక్కోరండి, మేము బస్తాకు 21 రూపాయలు ఇస్తాం, అది ఇప్పుడు ఇద్దరు తెలియదు. రైతులు బయటికి పోయి వెంటనే కాట అయిపోతేమో అనే ఉద్దేశంతో 30 రూపాయలు అంతకు ఎక్కువ పెట్టి కొనుక్కొస్తున్నారు. అయినా కూడా ఇక్కడ సరిపడా హమాలి లేరు, బస్తాలు రైతులే కొంటున్నారు. కాటా పెట్టి బస్తాలు నింపి ఉన్నాయి, ఎండకు ఎండుతున్నాయి, వర్షాలు తడుస్తున్నాయి, మొలకలు వస్తున్నాయి. కానీ ఇంతవరకు నెల రోజులు దాటిన 35,000 బస్తాల మొక్కజొన్నలు కాటా పెడితే కేవలం 5-6 వేల బస్తాలు మాత్రమే లిఫ్ట్ అయింది. నెల